ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేట వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియోకు ముందు మత్తయి సువార్తపై వీడియో చూసి బైబిల్ క్విజ్ రాయండి, $300 గెలుచుకోండి అని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి అనేక మంది చూడటం జరిగింది. వాటిలో మొదటి స్థానంలో వచ్చిన ముగ్గురికి కూడా $100 చొప్పున ప్రైజ్ మనీ, చిన్న ప్రైజ్ మనీ వాళ్ళని ప్రోత్సహించడానికి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాం. అదేవిధంగా ఈరోజు అనగా 14/9/2025 ఉదయం 6 గంటలకి ఎగ్జామ్ అనేది లింక్ ద్వారా పెట్టడం జరిగింది. దానికి అనేక మంది రాశారు. వారిలో మొదటి స్థానంలో వచ్చిన ముగ్గురు ఎవరనేది మీకు ఈ సమయంలో నేను స్క్రీన్ మీద చూపిస్తా. భావన సుష్మా గారు వాలబార్ నుంచి రాశారు. 126 మార్కులకు గాను 119 మార్కులను సాధించారు. రెండవదిగా రేష్మా గారు జీడిఎం చర్చ్ వాలబార్ నుంచి రాశారు. 126 మార్కులకు గాను 118 మార్కులను సాధించారు. మూడవదిగా లీలా శేఖర్ గారు కువైట్ నుంచి రాశారు. 126 మార్కులకు గాను 114 మార్కులను సాధించారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి వీడియోలు అనేక మంది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మార్కోస్ సువార్త మీద ఉంటుంది. మత్తయి సువార్త మీద అయితే ముగ్గురికి ఇచ్చాం $100 చొప్పున. ఈ మార్కోస్ సువార్తలో నలుగురికి $100 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోకాసు సువార్తలో 5 $100 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. యోహాను సువార్తలో 6 $100 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అనేక మంది ఈ ఛానల్లో రాబోతే గనక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ లో. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ లింక్ అనేది మీకు వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి గమనించండి. కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మత్తయి సువార్త మీద వీడియో చేసాం కనుక దానికి సంబంధించిన కీ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. యేసు అను పదమునకు అనగా అర్థం ఏమిటి? అభిషక్తుడు, రక్షకుడు, బండ, గొర్రెపిల్ల. ద రైట్ ఆన్సర్ రక్షకుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థము? రక్షకుడు మనకు తోడు అని అర్థము, ప్రభువు మనకు తోడు అని అర్థము, అభిషక్తుడు మనకు తోడు అని అర్థము, దేవుడు మనకు తోడు అని అర్థము. ద రైట్ ఆన్సర్ దేవుడు మనకు తోడు అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. బెత్లెహేము అనే గ్రామము ఏ దేశంలో ఉండెను? 1 గలిలయ దేశంలో, 2 ఇజ్రాయేల్ దేశంలో, 3 యెరూషలేము, 4 యోదయ దేశంలో. ద రైట్ ఆన్సర్ యోదయ దేశంలో. 4 రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనర్లకు ఎండెను అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును? 1 యోవేలు, 2 ఇర్మియా, 3 యెషయా, 4 హోషేయ. ద రైట్ ఆన్సర్ ఇర్మియా. నెక్స్ట్ క్వశ్చన్. హేరోదు రాజు చనిపోయిన తర్వాత హేరోదుకు ప్రతిగా యోదయ దేశాన్ని ఏలుచున్న రాజు? 1 రెండవ హేరోదు రాజు, 3 ఆర్కెలాయు, 3 అమ్రాపేలు, 4 అర్యోకు. ద రైట్ ఆన్సర్ 2 ఆర్కెలాయు. నెక్స్ట్ క్వశ్చన్. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగ్గా చేసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేసెను. 1 గోధుమలను గాదిలో పోసి, 2 గోధుమలను పొట్టులో పోసి, 3 గోధుమలను కొట్టులో పోసి, 4 గోధుమలను గదిలో పోసి. ద రైట్ ఆన్సర్ గోధుమలను కొట్టులో పోసి. నెక్స్ట్ క్వశ్చన్. అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు మొత్తం తరములెన్ని? 1 42, 2 14, 3 56, 4 28. ద రైట్ ఆన్సర్ 42. నెక్స్ట్ క్వశ్చన్. బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయనొకని శబ్దము అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిను? 1 యెషయా, 2 ఇర్మియా, 3 యోవేలు, 4 హోషేయ. ద రైట్ ఆన్సర్ యెషయా. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానులు యేసుక్రీస్తు జన్మ నక్షత్రాన్ని ఏ దిక్కున చూసిరి? 1 ఉత్తర దిక్కున,
2 తూర్పు దిక్కున, 3 పశ్చిమ దిక్కున, 4 దక్షిణ దిక్కున. ద రైట్ ఆన్సర్ తూర్పు దిక్కున. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానులు ఎవరిని పూజింపవచ్చురి? జ్ఞానులు ఎవరిని పూజింపవచ్చురి? 1 యోసేపును, 2 యేసుక్రీస్తును, 3 తల్లి అయిన మరియను, 4 మరియను మరియు యేసుక్రీస్తును. ద రైట్ ఆన్సర్ యేసుక్రీస్తును. నెక్స్ట్ క్వశ్చన్. హిజ్కియా యొక్క తండ్రి పేరు? హిజ్కియా యొక్క తండ్రి పేరు? 1 అబియా, 2 ఆహాజు, 3 యెహోరాము, 4 ఉజ్జియా. ద రైట్ ఆన్సర్ ఆహాజు. నెక్స్ట్ క్వశ్చన్. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించము. ప్రశ్న మరోసారి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించమన్నాం. 1 పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందులని యెరూషలేము అరణ్యంలో ప్రకటించుండెను. 2 ఒంటె రామములు ధరించుకునేవాడు. 3 మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. 4 అతనికి ఆహారము మిడతలు, అడవి తేనె. ద రైట్ ఆన్సర్ పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందులని యోదయ అరణ్యంలో ప్రకటించిండెను అని ఉండాలి. ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే యెరూషలేము అరణ్యంలో ప్రకటించింది అని ఉంటుంది అని ఇచ్చాం. కాబట్టి ఇక్కడ సరికానిదని అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే యోదయ అరణ్యంలో ప్రకటించండి అని బైబిల్ ఉంటుంది. మనం ఏమి ఇచ్చామంటే తప్పుగా యెరూషలేము అరణ్యంలో ప్రకటించండి అని ఇచ్చాం కనుక సరికానిదంటే మొదటిది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒబేది యొక్క తండ్రి మరియు కుమారుని పేరు గుర్తించము. ఒబేది యొక్క తండ్రి మరియు కుమారుని పేరు గుర్తించము. 1 బోయజు ఎస్ఐ, 2 అమినాదాబు సల్మాను, 3 నయస్సోను బోయజు, 4 నెస్సై నయస్సోను. ద రైట్ ఆన్సర్ బోయాజు ఎస్ఐ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుదూత యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువుని సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు కనుక యేసేపుతో మరియను శిశువును తీసుకుని ఏ దేశమునకు పారిపోమని చెప్పాను. 1 ఐగుప్తు దేశము, 2 ఇజ్రాయేల్ దేశము, 3 యెరూషలేము, 4 పాలస్తీనా దేశం. ద రైట్ ఆన్సర్ ఐగుప్తు దేశం. నెక్స్ట్ 15 క్వశ్చన్. ఎలియాజర్ యొక్క కుమారుని పేరు? ఎలియాజర్ యొక్క కుమారుని పేరు అబిహూదు, 2 మత్తాను, 3 యాకోబు, 4 ఎలిహూదు. ద రైట్ ఆన్సర్ మత్తాను. నెక్స్ట్ క్వశ్చన్. యేసు 40 దినములు ఉపవాసం ఏ విధంగా చేశారు? 1 పగలు, 2 రాత్రులు మాత్రమే, 3 పగలు రాత్రులు, 4 సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ద రైట్ ఆన్సర్ పగలు రాత్రులు. నెక్స్ట్ 17వ క్వశ్చన్. యాహాను చెరపట్టబడినని యేసు విని ఏ ప్రాంతానికి వచ్చి కాపురముండెను? 1 యెరూషలేము, 2 కపెర్నహూము, 3 యొర్దాను ప్రాంతం, 4 నజరేతు. ద రైట్ ఆన్సర్ కపెర్నహూము. నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్. పేతురుకు గల మరొక పేరు? పేతురుకు గల మరొక పేరు 1 సీమోను, 2 రాయి, 3 ఆంద్రేయ, 4 పైవేవి కావు. ద రైట్ ఆన్సర్ సీమోను. నెక్స్ట్ క్వశ్చన్. ఓదార్చబడివారు ఎవరు? ఓదార్చబడివారు ఎవరు? ద ఆప్షన్స్ వచ్చి నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు, 2 దుఃఖపడేవారు, 3 కనికరము గలవారు, 4 సాత్వికులు. ద రైట్ ఆన్సర్ దుఃఖపడేవారు. నెక్స్ట్ 20 క్వశ్చన్. ఒట్టి విషయమే సరికాని దాన్ని గుర్తించము. ఒట్టి విషయమే సరికాని దాన్ని గుర్తించము అంటే 3 కట్టి ఉంటే 1 సరికానిదిగా ఉంటుంది. 1 యెరూషలేము అది మహారాజుల పట్టణం. ఇది రైట్ ఆన్సర్. 2 నీ ఒక వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయగలవు. 3 భూమి అది ఆయన పాదపీఠము. 4 ఆకాశము అది దేవుని సింహాసనం. ఇక్కడ 2 చూసుకున్నట్లయితే నీవు ఒక వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు అని బైబిల్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే నలుపుగా గాని తెలుపుగా గాని చెయ్యగలవు అని ఇచ్చాం. కాబట్టి సరికానిదంటే 2ది వస్తుందన్నమాట. మిగతా అన్ని కరెక్టే గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్. మనుషులు మీ శత్రువులు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అయితే సత్రియులు అనగా అర్థం ఏమిటి? సత్రియులు అనగా అర్థం ఏంటి? 1 విశ్వాసము, 2 క్రియలు, 3 మాటలు, 4 అభిషేకం. ద రైట్ ఆన్సర్ క్రియలు. సత్రియులు అనగా క్రియలు.
22 క్వశ్చన్. పేతురు యొక్క సహోదరుని పేరు. పేతురు యొక్క సహోదరుని పేరు. 1 యోహాను, 2 యోసేపు, 3 యాకోబు, 4 ఆంద్రియా. ద రైట్ ఆన్సర్ ఆంద్రియా. నెక్స్ట్ 23 క్వశ్చన్. మరణ ప్రదేశంలోను మరణాశ్చర్యలను కూర్చుండ వారికి వెలుగు ఉదయించను అని ఏ ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యము నెరవేరును? 1 యోవేలు, 2 ఇర్మియా, 3 హోషేయ, 4 యెషయా. ద రైట్ ఆన్సర్ యెషయా. నెక్స్ట్ క్వశ్చన్ 24 క్వశ్చన్. యాకోబు సహోదరుడైన యోహాను తండ్రి పేరు. యాకోబు సహోదరుడైన యోహాను తండ్రి పేరు. 1 జెబెదయి, 2 యొకన్య, 3 సయల్తి, 4 ఎలియాజరు. ద రైట్ ఆన్సర్ జెబెదయి. నెక్స్ట్ 25 క్వశ్చన్. పరలోకమందు మీ ఫలము అధికమవ్వాలంటే ఏమి చేయాలి? 1 యేసు నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించినప్పుడు సంతోషించి ఆనందించినప్పుడు. 2 యేసు నిమిత్తం జనులు మీపై అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించి ఆనందించినప్పుడు. 3 యేసు నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు సంతోషించి ఆనందించినప్పుడు. 4 యేసు నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించి ఆనందించినప్పుడు. ద రైట్ ఆన్సర్ 4 యేసు నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించి ఆనందించడి. అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమవును అని వాక్యం ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్. నరహత్య చేయవాడు విమర్శకు లోనగున పూర్వము చెప్పబడిన మాట. మరి ప్రస్తుతము నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వం చెప్పబడింది. మరి ప్రస్తుతము యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారు అని చూసినట్లయితే, తన సహోదరు మీద కోపపడేవాడు విమర్శకు లోనగును. 2 తన సహోదరుని చూసి మూర్ఖుడా అని చెప్పువాడు విమర్శకు లోనగును. 3 తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పాడు విమర్శకు లోనగును. 4 తన సహోదరుని చూసి ద్రోహి అని చెప్పాడు విమర్శకు లోనగును. ద రైట్ ఆన్సర్ తన సహోదరు మీద కోపపడేవాడు విమర్శకు లోనగును. నెక్స్ట్ క్వశ్చన్. యేసు యొక్క కీర్తి ఏ దేశం అంతటా వ్యాపించెను? 1 యోధా దేశము, 2 సిరియా దేశము, 3 ఐగుప్తు దేశము, 4 ఇజ్రాయెల్ దేశం. ద రైట్ ఆన్సర్ సిరియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మశాస్త్రము కొట్టివేయబడినదా? ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించము. ఆప్షన్స్ వచ్చి నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. 2 ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన దాన్ని మీరి మనుషులకు అలాగూ చెయ్యి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. 3 ఆకాశము భూమి గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీద చెప్తున్నాను. 4 ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ఉపదేశమైనను కొట్టివేయచి వచ్చుతనని తలంచవద్దు. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే తప్పు సరికాని దాని ఈ క్రిందిలో సరికాని దాని అని ఇచ్చాం కదా. సరికానిది ఏంటంటే రెండోది. ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన దాన్ని మీరి మనుషులకు అలాగూ చెయ్య బోధించేవాడెవడో వారు పరలోక రాజ్యంలో అల్పులు అనబడను అని ఉంటది. ఇక్కడ మనం గొప్పవాడు అనబడను అని ఇచ్చాం కాబట్టి ఇది సరికానిది అనమాట. నెక్స్ట్ 29 క్వశ్చన్. పరలోక రాజ్యము ఎవరిది? పరలోక రాజ్యము ఎవరిది? 1 ఆత్మవిషయమై దీనులైన వారిది. 2 నీతి నిమిత్తం హింసింపబడి వారిది. 3 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికమైన యెడల పరలోక రాజ్యం వారిది. 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ పైవన్నీ. ఇక్కడ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని వాక్యం అంటది. ఇక్కడ మనం ఏమని ఇచ్చాం? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికమైన యెడల పరలోక రాజ్యం వారిది అని ఇచ్చాం. కాబట్టి మన నీతి శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే మన నీతి అధికమైన ఎట్లయితే అధికంగా ఉంటే పరలోక రాజ్యంలో పొందుకోగలం అని అర్థం. కాబట్టి పైవన్నీ సరైనవే. తన భార్యను విడనాడేవాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెను అని పూర్వము చెప్పబడిన మాట. మరి ప్రస్తుతం యేసు ప్రభు గారు ఏమని చెప్తున్నారు అని చూస్తున్నట్లయితే, వ్యభిచార కారణం బట్టి తన భార్యను విడనాడవచ్చును. 2 వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడేవాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. 3 విడనాడబడిన దాన్ని పెండ్లాడివాడు హెచ్చరించున్నాడు. 4 పైవన్నీ సరైనవే. ద రైట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిది వ్యభిచార కారణం బట్టి తన భార్యను విడనాడవచ్చును. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే వ్యభిచార కారణం బట్టి కాక, అంటే వ్యభిచార కారణం బట్టి అయితేనే తన భార్యను విడనాడాలి తప్ప
వ్యభిచార బట్టి కాక తన భార్యను విడిచిపెట్టి ప్రతి వాడు కూడా ఆమెను ఏం చేస్తారంటే వ్యభిచారంగా చేసేస్తారంట. ఎప్పుడైతే విడిచిపెట్టిన దాన్ని మరొకడు పెళ్లి చేసుకుంటాడో విడనాడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచారం చేస్తున్నారని అర్థం. వ్యభిచారం చేస్తున్నారని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పైవన్నీ కూడా సరైనవి. అంటే వ్యభిచార కారణం బట్టి తన భార్యను విడనాడవచ్చు ఇండైరెక్ట్ గా ప్రభువు చెప్తున్నారు. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. 31 ధర్మశాస్త్రం ప్రవర్తనోపదేశమైన దాన్ని క్రింది వాటిలో గుర్తించము. ధర్మశాస్త్రమును ప్రవర్తనోపదేశమైన దాన్ని క్రింది వాటిలో గుర్తించము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. 2 నీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయము. 3 మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయడి. 4 నీ కుడి చెంప మీద కొట్టువాని వైపున కుడి ఎడమ చెంప కూడా తిప్పము. ద రైట్ ఆన్సర్ ఏంటంటే 3వది. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రము ప్రవర్తనోపదేశమైనది అని వాక్యం చదివిస్తుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్. నాశనముకు పోవు ద్వారం గురించి ఈ క్రింది వాళ్ళ సరికాని దాన్ని గుర్తించము. సరికాని దాన్ని 1 విశాలంగా ఉంటుంది. 2 వెడల్పుగా ఉంటుంది. దీని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. సంకుచితంగా ఉంటుంది. సంకుచితంగా ఉంది. సరికానిదంటే సంకుచితంగా ఉంటుంది. అంటే ఇక్కడ సంకుచితంగా ఉన్నది ఎందులోకి వస్తుందంటే ఇరుకు మార్గం గుండా ప్రవేశించడం అంటది. ఇరుకు మార్గంలో ఇవన్నీ సంకుచితంగా ఉన్నదని వస్తుంది. ఇక్కడ మనం ఏమన్నాం, నాశనముకు పోవు ద్వారం గురించి ఈ క్రింది వాళ్ళ సరికానిదంటే పై 3 కూడా నాశనముకు పోయే దానికి సంబంధించినవి. సంకుచితంగా ఉండేది ఇరుకు మార్గానికి సంబంధించింది. కాబట్టి ఇది సరికానిదే గుర్తించండి. 33 క్వశ్చన్. అబద్ధ ప్రవర్తన గురించి ఈ క్రింది వాళ్ళ సరికాని దాన్ని గుర్తించము. అబద్ధ ప్రవర్తన గురించి ఈ క్రింది వాళ్ళలో సరికాని దాని గురించి గుర్తించము. 1 వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకొనరు. 2 వారి గొర్రెలు చనవేసుకుని మీ వద్దకు వత్తురు. 3 అబద్ధాల ప్రవర్తన గురించి జాగ్రత్త పడి. 4 లోపల వారి క్రూరమైన తోడేళ్ళు. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ది. వారి ఫలముల వలన మీరు వాళ్ళు తెలుసుకొనరు అంటే సరికానిది ఇది. సరైన సమాధానం ఏంటి, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు అని అంటది వాక్యంలో. తెలుసుకొందురు. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, తెలుసుకొనరు అని ఇచ్చాం. కాబట్టి సరికానిదంటే మొదటిది. 34 క్వశ్చన్. ఆయనే మన బలహీనతలు వహించుకుని మన రోగములు భరించినని ఏ ప్రవర్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములు భరించినని ఏ ప్రవర్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. 1 నెహెమ్యా, 2 యెషయా, 3 దానియేలు, 4 ఇర్మియా. ద రైట్ ఆన్సర్ యెషయా. నెక్స్ట్ క్వశ్చన్ 35 క్వశ్చన్. అనేకులు ఏ దిక్కు నుండి వచ్చి అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ కూడిన పరలోక రాజ్యం ముందు కూర్చుందురు. 1 దక్షిణ పడమట దిక్కు నుండి, 2 ఉత్తర దక్షిణ నుండి, 3 తూర్పు ఉత్తర దిక్కు నుండి, 4 తూర్పు పడమట దిక్కు నుండి. ద రైట్ ఆన్సర్ తూర్పు పడమట దిక్కు నుండి. 36 క్వశ్చన్. యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుని తలవాల్చుటకైన స్థలము లేదని ఎవరితో చెప్పడం జరిగింది. 1 శిష్యులతో, 2 శతాధిపతితో, 3 శాస్త్రితో, 4 కుష్ఠరోగితో. ద రైట్ ఆన్సర్ శాస్త్రితో. 37 క్వశ్చన్. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనడని యేసు ఎవరితో చెప్పడం జరిగింది. 1 స్వస్థత పొందిన వారితో, 2 శిష్యులతో, 3 పేతురుతో, 4 యేసు వద్దకు వచ్చిన జన సమూహంతో. ద రైట్ ఆన్సర్ శిష్యులతో. 38 క్వశ్చన్. ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచని యేసు ఎవరితో చెప్పాను. ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచని యేసు ఎవరితో చెప్పడం జరిగింది. 1 కుష్ఠరోగితో, 2 రక్తస్రావం గల స్త్రీతో, 3 శతాధిపతితో, 4 పక్షవాయు గలవానితో. ద రైట్ ఆన్సర్ రక్తస్రావం గల స్త్రీతో. 39 క్వశ్చన్. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోని ఏ శిష్యుని చూసి యేసు తనను వెంబడించమని చెప్పాను. 1 తోమా, 2 మత్తాయి, 3 ఫిలిప్పు, 4 బర్తలోమాయి. ద రైట్ ఆన్సర్ మత్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్. ఇతడు దయ్యములకు అధిపతి అని యేసుని విమర్శించిన వారు ఎవరు. ఇతను దయ్యములకు అధిపతి అని యేసుని విమర్శించిన వారు ఎవరు. 1 శాస్త్రులు మరియు పరిసయ్యులు, 2 పరిసయ్యులు, 3 శాస్త్రులు, 4 ప్రధాన యాజకులు. ద రైట్ ఆన్సర్
పరిసయులు. నెక్స్ట్ క్వశ్చన్, మీ నమ్మిక చొప్పున మీకు కలిగిన గాక అని యేసు ఎవరితో చెప్పాను? మీ నమ్మిక చొప్పున మీకు కలిగిన గాక అని యేసు ఎవరితో చెప్పాను? 1 పక్షగలవానితో, 2 కుష్ఠరోగితో, 3 శతాధిపతితో, 4 గుడ్డివారితో. ద రైట్ ఆన్సర్ గుడ్డివారితో. నెక్స్ట్ క్వశ్చన్ 42వ క్వశ్చన్, దయ్యం పట్టిన 2 మనుషులు ఏ దేశపు సమాధుల నుండి బయలుదేరి యేసుకు ఎదురుగా వచ్చిరి? 1 యెరూషలేము దేశంలో, 2 గదరేను దేశంలో, 3 యూదయ దేశంలో, 4 కూరేను దేశంలో. రైట్ ఆన్సర్ గదరేనుల దేశంలో. నెక్స్ట్ 43వ క్వశ్చన్, యేసు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఎవరితో చెప్పాను? 1 పక్షవాయు గలవానితో, 2 శతాధిపతితో, 3 రక్తస్రావాల స్త్రీతో, 4 కుష్ఠరోగితో. ద రైట్ ఆన్సర్ శతాధిపతితో. నెక్స్ట్, ఈ వాక్యము చదివి క్రింది ప్రశ్నలకు జవాబు రాయము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. అందుకు చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయినను. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పక సుమి, కానీ నీ వెళ్ళి వానికి సాక్షార్థమై నీ దేహం యాజకుని కనపరుచుకుని మోసే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన కొండ దిగి వచ్చినప్పుడు డాష్ ఆయన వెంబడించాను. 1 జన సమూహము, 2 బహుజన సమూహము, 3 స్వస్థత పొందుకోరువారు, 4 విస్తార జల ప్రవాహాలే జన సమూహం. ద రైట్ ఆన్సర్ బహుజన సమూహం. నెక్స్ట్ 45 క్వశ్చన్, యేసు చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా డాష్ వాని కుష్ఠరోగం శుద్ధి ఆయన. అప్పటికప్పుడు, తక్షణమే, వెంటనే, వెంటనే. ద రైట్ ఆన్సర్ తక్షణమే. బైబిల్లో అనేకమైన సమాధానార్థాలు సమాన అర్థాలు ఉంటాయి, కానీ మన బైబిల్లో ఏమైతే ఉన్నదో అది అసలు ఎన్నుకోలే. ఇవన్నీ కరెక్టే. అప్పటికప్పుడు, తక్షణమే, వెంటనే, వెంటనే ఇవన్నీ ఆన్సర్లే ఉంటాయి, కానీ బైబిల్లో ఏది ఉంటే అదే మనం రాసుకోవాలి. తక్షణమే ఉంటుంది అక్కడ. ఓకే. నెక్స్ట్ 46 క్వశ్చన్, యేసు తన 12 మంది శిష్యులకు ఎటువంటి అధికారం ఇచ్చాను? యేసు తన 12 మంది శిష్యులకు ఎటువంటి అధికారం ఇచ్చాను? 1 ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు, 2 ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకు, 3 అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారము, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ 47 క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళ శిష్యులను గూర్చి సరికాని జతను గుర్తించము. ఈ క్రింది వాళ్ళ శిష్యులను గూర్చి సరికాని జతను గుర్తించము. 1 మత్తయి సొంకరి, 2 యాకోబు అల్పై కుమారుడు, 3 లెబ్బాయి తద్ది అని మారుపేరు, 4 ఇస్కరియోతు యోధ కానానీయుడు. ఇక్కడ సరికానిది అని అంటే ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఇస్కరియోతు యోధ కానానీయుడు. ఇస్కరియోతు యోధ కానానీయుడు కాదు. నెక్స్ట్ 48, వివేకం కలిగిన ప్రాణి ఏది? వివేకం కలిగిన ప్రాణి ఏది? 1 కప్ప, 2 పాము, 3 తాబేలు, 4 చీమ. ద రైట్ ఆన్సర్ పాము. నెక్స్ట్ క్వశ్చన్, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని యేసుతో అనిన వారు ఎవరు? 1 శాస్త్రులు, 2 పరిసయ్యులు, 3 ప్రధాన యాజకులు, 4 శాస్త్రులు మరియు పరిసయ్యులు. ద రైట్ ఆన్సర్ పరిసయ్యులు. నెక్స్ట్ 50వ క్వశ్చన్, యజమాని కంటే అధికుడు కానివారు ఎవరు? యజమానుడి కంటే అధికుడు కానివారు ఎవరు? 1 శిష్యుడు, 2 దాసుడు, 3 బోధకుడు, 4 పైవారందరూ. ద రైట్ ఆన్సర్ దాసుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. రెఫరెన్స్ రాయమని ఇచ్చాం. 1 మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, 2 మత్తయి 13:13, 3 మత్తయి 13:38, 4 మత్తయి 12:12. ద రైట్ ఆన్సర్ మత్తయి 11వ అధ్యాయము 28వ వచనం. నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్, ప్రవక్త అని ప్రవర్తన చేర్చుకునేవాడు ఎటువంటి ఫలము పొందును?
ఒకటి ప్రవక్త ఫలము, 2 శిష్యుని ఫలము, 3 నీతిమంతుని ఫలము, 4 గురువు ఫలము. ద రైట్ ఆన్సర్ ప్రవక్త ఫలము. నెక్స్ట్ 53వ క్వశ్చన్. బాప్తిసమిచ్చి యోహాను దినమున మొదలుకొని ఇప్పటి వరకు డాష్ బలాత్కారంగా పట్టబడుచున్నది. 1 మధ్యాకాశము, 2 భూలోకము, 3 పరలోకము, 4 మనుష్య జాతి. ద రైట్ ఆన్సర్ పరలోకము. నెక్స్ట్ 54వ క్వశ్చన్. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవరు? 1 యేసు, 2 అపోస్తలుడైన పౌలు, 3 బాప్తిసమిచ్చి యోహాను, 4 ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ద రైట్ ఆన్సర్ బాప్తిసమిచ్చి యోహాను. నెక్స్ట్ 55వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించము. 1 పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. 2 తండ్రి కుమారుని మరణకు అప్పగించును. 3 సహోదరుడు సహోదరుని మరణకు అప్పగించును. 4 సహోదరి సహోదరులకి మరణకు అప్పగించును. ద రైట్ ఆన్సర్ సరికానిదంటే సహోదరి సహోదరులను మరణకు అప్పగించును. పై 3 కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఈ 4 అనేది బైబిల్ గ్రంథంలో లేదు కాబట్టి సరికాని దానిగా మనం దాన్ని గుర్తిస్తాం. పై 3 కూడా బైబిల్లో ఉన్న మాటలే. నెక్స్ట్ 56వ క్వశ్చన్. యేసు తన 12 మంది శిష్యులను పంపుచు వారిని ఎక్కడికి వెళ్ళమని చెప్పాను. 1 అన్యజనుల దారిలోకి, 2 సమరయుల పట్టణంలోనికి, 3 ఇజ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల యొద్దకు, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకు వెళ్ళమన్నారు తప్ప మరి ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదు ప్రభువారు. కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్లో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండెను. 1 కొరాజీనులో, 2 కపెర్నహూములో, 3 బెత్సయిదాలో, 4 గలిలయలో. ద రైట్ ఆన్సర్ కపెర్నహూములో. నెక్స్ట్ 58వ క్వశ్చన్. ఈ క్రింది విషయంలో ఒకదానికి పాపక్షమాపణ లేదు. 1 ఆత్మ విషయమై దూషణకు, 2 వ్యభిచార విషయమై, 3 నరహత్య విషయమై, 4 దూషణ విషయమై. ద రైట్ ఆన్సర్ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. 59. నిష్కపటము కలిగిన పక్షి ఏది? 1 కాకి, 2 గ్రద్ద, 3 పావురము, 4 పిచ్చుక. ద రైట్ ఆన్సర్ పావురము. నెక్స్ట్ క్వశ్చన్. 60 క్వశ్చన్. విమర్శ సమయమున ఏ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను? 1 తూర్పు దేశపు రాణి, 2 దక్షిణ దేశపు రాణి, 3 పశ్చిమ దేశపు రాణి, 4 ఉత్తర దేశపు రాణి. ద రైట్ ఆన్సర్ దక్షిణ దేశపు రాణి. నెక్స్ట్ 61వ క్వశ్చన్. వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగు గాని అభ్యంతరపడివాడు ఏ విత్తనానికి చెందువాడు? 1 త్రోవ పక్కన విత్తబడినవాడు, 2 ముండ్ల పొదల్లో విత్తబడినవాడు, 3 రాతి నేలను విత్తబడినవాడు, 4 మంచి నేలను విత్తబడినవాడు. ద రైట్ ఆన్సర్ రాతి నేలను విత్తబడినవాడు. నెక్స్ట్ క్వశ్చన్. పరలోక రాజ్యము దేన్ని పోలి అన్నది? పరలోక రాజ్యము దేన్ని పోలి అన్నది? 1 పొలములో దాచబడిన ధనమును పోలి అన్నది, 2 మంచి ముత్యములను కొని వెతుకుచున్న వర్తకుని పోలి అన్నది, 3 సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. పొలములోని గురుకులను గుర్చి సరికాని జతను గుర్తించము. సరికాని జతను గుర్తించము. 1 గురుకులు దుష్టిని సంబంధులు, 2 మంచి ముత్యములు రాజ్య సంబంధులు, 3 గురుకులు విత్తినవాడు దేవదూతలు, 4 పొలము లోకము. ద రైట్ ఆన్సర్ సరికానిది. అంటే సరికాని జత ఏంటంటే గురుకులు విత్తినవారు దేవదూతలు సరికాదు. గురుకులను విత్తినవాడు అపవాది అని అన్నారు. ఇక్కడ దేవదూతలు ఇచ్చాం కాబట్టి సరికాని జత అంటే అది. నెక్స్ట్ 64 క్వశ్చన్. హేరోదు యొక్క భర్త పేరు. హేరోదు యొక్క భర్త పేరు. 1 బర్తలోమయి, 2 హేరోదు, 3 పిలుపు, 4 జబదే. ద రైట్ ఆన్సర్ పిలుపు. నెక్స్ట్ క్వశ్చన్ 65వ క్వశ్చన్. క్రీస్తు అను పదమునకు అర్థము. క్రీస్తు అను పదమునకు అర్థము. 1 రారాజు, 2 అభిషక్తుడు, 3 బోధకుడు, 4 రక్షకుడు. ద రైట్ ఆన్సర్ అభిషక్తుడు. నెక్స్ట్ 66వ క్వశ్చన్.
మీరు వింట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారు అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. 1 హోషేయ, 2 యెషయా, 3 యిర్మీయా, 4 దానియేలు. ద రైట్ ఆన్సర్ యెషయా. 67. రాత్రి 4వ జామున అనగా సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. అయితే 4వ జాము అనగా సమయం ఎంత? 1 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య. 2 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య. 3 రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య. 4 రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య. ద రైట్ ఆన్సర్ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య 4వ జాము అంట. నెక్స్ట్ క్వశ్చన్ 68వ క్వశ్చన్. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. రెఫరెన్స్ రాయము. 1 మత్తయి 15 అధ్యాయం 9వ వచనం. 2 మత్తయి 13 అధ్యాయం 15వ వచనం. 3 మత్తయి 14 అధ్యాయం 22వ వచనం. 4 మత్తయి 15వ అధ్యాయం 32వ వచనం. ద రైట్ ఆన్సర్ మత్తయి 15వ అధ్యాయం 9వ వచనం. 69వ క్వశ్చన్. ఒక గ్రామంలో భార్యను లెక్క చేయలేని ఒక భర్త ఉండేను. అతడు ఒక పని నిమిత్తం ఉదయం ఇంటి నుండి బయలుదేరి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. భార్య అతనికి ఎదురుగా వచ్చి కొంచెం నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పింది. ఆ భర్త నాకు అలవాటు లేదని చెప్పాడు. సరే అని భార్య ఆ స్నానానికి నీళ్లు పెట్టి స్నానం చేయమని చెప్పింది. అయితే అతను స్నానం చేయను అని చెప్పాడు. మరలా భార్య భోజనం చెదురుగాని చేతులు కడుక్కోండి అని చెప్పింది. వెంటనే భర్తకు భార్యపై కోపం పెంచుకొని ఆమెను దూషించి చేతులు కడుక్కోకుండా భోజనం చేశాడు. ఇందులో అతడు ఏ విషయంలో అపవిత్రుడైనాడో కింది వాటిలో గుర్తించము. 1 కాళ్ళు కడుక్కోకపోవడం, 2 దూషించడం, 3 స్నానం చేయకపోవడం, 4 చేతులు కడుక్కోకపోవడం. ద రైట్ ఆన్సర్ దూషించడం. నెక్స్ట్ 70 క్వశ్చన్. నరులు అనగా అర్థం ఏమిటి? 1 ప్రాణం కలిగిన వారు, 2 మానవులు, 3 జీవము కలిగిన వారు, 4 రక్త మాంసాలు కలిగిన వారు. ద రైట్ ఆన్సర్ రక్త మాంసములు కలిగిన వారు. నెక్స్ట్ 71వ క్వశ్చన్. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని యేసు ఎవరితో చెప్పడం జరిగింది? 1 మగ్దలేని మరియతో, 2 కానా స్త్రీతో, 3 రక్తస్రావం స్త్రీతో, 4 తల్లి అయిన మరియతో. రైట్ ఆన్సర్ కానాను స్త్రీతో. నెక్స్ట్ క్వశ్చన్ 72వ క్వశ్చన్. ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నట్లయితే అది క్రింది వాటిలో ఒక దానిని గుర్తు సూచించును. 1 గాలివాన వచ్చును, 2 అల్పపీడనం ఏర్పడును, 3 అధిక వర్షపాతం వచ్చును, 4 వర్షం వచ్చును. ద రైట్ ఆన్సర్ గాలివాన వచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. పేతురు అను పేరునకు అర్థము. పేతురు అను పేరునకు అర్థము. 1 జాలరి, 2 అబద్ధికుడు, 3 రాయి, 4 బండ. ద రైట్ ఆన్సర్ రాయి. నెక్స్ట్ 74వ క్వశ్చన్. పరలోక తాళపు చెవులు ఎవరికి ఇస్తానని యేసు చెప్పెను? 1 యోహానుకి, 2 పేతురుకి, 3 యాకోబుకి, 4 అబ్రహాంకి. ద రైట్ ఆన్సర్ పేతురుకి. నెక్స్ట్ 75 క్వశ్చన్. యేసు తాను ఎవరి చేత హింసలు పొంది మరణించి 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పెను? 1 పెద్దల చేతను, 2 ప్రధాన యాజకుల చేతను, 3 శాస్త్రుల చేతను, 4 పైవారందరి చేతను. ద రైట్ ఆన్సర్ పైవారందరి చేతను. 76వ క్వశ్చన్. ద్రాక్ష తోటలోని పనివారిని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మొత్తం ఎన్ని బ్యాచ్లు పంపడం జరిగింది? 1 3, 2 4, 3 5, 4 6. ద రైట్ ఆన్సర్ 5 బ్యాచ్లు, అంటే 5 సమయాలు ఉంటాయి. ఉదయం 6 గంటల మొదలుకొని సాయంత్రం వరకు కూడా 5 సమయాలు చెప్తారు ప్రభు. కాబట్టి 5 అనేది రైట్ ఆన్సర్. 77 క్వశ్చన్. ఒకని తల్లి నీ రాజ్యమందు నా 2 కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవుమని ఎవరిని గురించి యేసును అడగడం జరిగింది? 1 యోహాను మరియు అల్ఫయి కుమారుడైన యాకోబు గురించి, 2 పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ గురించి, 3 ఆంద్రేయ మరియు జబదేయి కుమారుడైన యాకోబు గురించి, 4 జబదేయి కుమారుడైన యాకోబు మరియు అతని సహోదరుడైన యోహాను గురించి. ద రైట్ ఆన్సర్ జబదేయి కుమారుడైన యాకోబు మరియు అతని సహోదరుడైన యోహాను గురించి వారి యొక్క తల్లి యేసు ప్రభువును అడగడం జరుగుతుంది. 78 క్వశ్చన్. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరిన వాడు డాష్? 1 దాసుడై ఉండవలను, 2 పరిచారకుడు మరియు దాసుడై ఉండవలను, 3 పనివాడై ఉండవలను, 4 పరిచారకుడై ఉండవలను. ద రైట్ ఆన్సర్ దాసుడై ఉండవలను. 79. యేసు తన శిష్యుల యుద్ధాన్ని చూసి కట్టబడి ఉన్న గాడిద
దానితో నా యొక్క గాడిద పిల్లను తీసుకురావడానికి వారిని ఏ గ్రామానికి పంపెను? 1 గలిలయ, 2 బెత్సగే, 3 బేతనీ, 4 నజరేతు. ద రైట్ ఆన్సర్ బెత్సగే. నెక్స్ట్ 80 క్వశ్చన్. హోషన్నా అనగా అర్థం ఏమిటి? 1 గెలుపు, 2 విజయము, 3 జయము, 4 ఆశీర్వాదం. ద రైట్ ఆన్సర్ జయము. నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారినందరినీ వెలగొట్టి రోకల మార్చి వారి బలను గొవ్వములము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పినప్పుడు దేవాలయంలో దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిన వారు ఎవరు? 1 చిన్నపిల్లలు, 2 శిష్యులు, 3 పెద్దవారు మరియు వృద్ధులు, 4 కుంటివారు మరియు గుడ్డివారు. రైట్ ఆన్సర్ చిన్నపిల్లలు. నెక్స్ట్ 82వ క్వశ్చన్. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవి నమ్మిన ఎట్లా మీరు వాటన్నిటిని పొందుదురు. రెఫరెన్స్ రాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. 3 మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. 4 మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనం. ద రైట్ ఆన్సర్ మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. నెక్స్ట్ 43వ క్వశ్చన్. బాప్తిస్మిచ్చి యోహానును నీతి మార్గంలో ఎవరు నమ్మిరి? బాప్తిస్మిచ్చి యోహాను నీతి మార్గంలో ఎవరు నమ్మిరి? 1 పరిసయ్యులు సుంకర్లు, 2 వేశ్యలు పరిసయ్యులు, 3 ప్రధాన యాజకులు పరిసయ్యులు, 4 సుంకర్లు వేశ్యలు. ద రైట్ ఆన్సర్ సుంకర్లు వేశ్యలు యోహాను యొక్క నీతి మార్గాన్ని నమ్మారట. 84 నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును సత్యంగా బోధించేవాడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు, మోమాటము లేని వాడవు అని యేసును గూర్చి పలికిన వారు ఎవరు? 1 శాస్త్రులు, 2 పరిసయ్యులు, 3 ప్రధాన యాజకులు, 4 సద్దుకులు. ద రైట్ ఆన్సర్ పరిసయ్యులు. 85 ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? 1 నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమపోలెను. 2 నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమపోలెను. 3 నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమపోలెను. 4 పైవన్నీ సరైనవే. ద రైట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 86 క్వశ్చన్. జకర్యా తండ్రి పేరు. జకర్యా తండ్రి పేరు 1 యోహాను, 2 బరకియా, 3 లబ్బయి, 4 జబదయి. ద రైట్ ఆన్సర్ బరకియా. నెక్స్ట్ 87 క్వశ్చన్. పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించిన వారు. 1 పరిసయ్యులు, 2 సద్దుకాయలు, 3 శాస్త్రులు మరియు పరిసయ్యులు, 4 శాస్త్రులు. ద రైట్ ఆన్సర్ శాస్త్రులు మరియు పరిసయ్యులు. 88 క్వశ్చన్. మనుషులకు కనబడిన నిమిత్తము తమ పనులన్నిటిని చేయవారు ఎవరు? 1 ప్రధాన యాజకులు సద్దుకాయలు, 2 పరిసయ్యులు ప్రధాన యాజకులు, 3 శాస్త్రులు పరిసయ్యులు, 4 సద్దుకాయలు శాస్త్రులు. ద రైట్ ఆన్సర్ శాస్త్రులు పరిసయ్యులు. 89 వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొండి, అయితే వారి క్రియలు చొప్పున చేయకుడి అని ఎవరిని గూర్చి యేసు చెప్పడం జరిగింది. 1 ప్రధాన యాజకులు సద్దుకలు, 2 ప్రధాన యాజకులు శాస్త్రులు, 3 శాస్త్రులు పరిసయ్యులు, 4 పరిసయ్యులు ప్రధాన యాజకులు. ద రైట్ ఆన్సర్ శాస్త్రులు పరిసయ్యులు. 90 క్వశ్చన్. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను మొదటగా ఎంతమందిని పంపాను? ఇక్కడ వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యం చూసి మీరు రాయవచ్చు. మరి ఒక ఉపమానం వినండి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులు దానికి గుర్తుకిచ్చి దేశాంతరం పోయాను. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు దాన్ని అతని దాసులని పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. 4 2 ఒక్కరిని, 3 ముగ్గురిని, 4 ఇద్దరిని. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ముగ్గురిని. 91 క్వశ్చన్. భూరాజులు సుంకం పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? భూరాజులు సుంకం పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? 1 కుమారుల యొద్ద నుండి, 2 అన్యుల యొద్ద నుండి, 3 వ్యాపారుల యొద్ద నుండి, 4 ప్రజల యొద్ద నుంచి. ద రైట్ ఆన్సర్ అన్యుల యొద్ద నుండి. నెక్స్ట్ క్వశ్చన్.
పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగా, పేతురు బోధకుని నిమిత్తము పేతురు నిమిత్తం ఎంత పన్ను చెల్లించను? 1 షెకెలు, 2 అర షెకెలు, 3 4 షెకెలు, 4 2 షెకెలు. ద రైట్ ఆన్సర్ 1 షెకెలు. 93 క్వశ్చన్. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు కాదో ఈ క్రింది వాటిలో గుర్తించుము. 1 ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు. 2 బిడ్డ వలె తన్ను తాను హెచ్చించుకునేవాడు. 3 బిడ్డల వలె తను తాను తగ్గించుకునేవాడు. 4 మార్పు నుండి బిడ్డల వంటి వారు. తప్పుగా ఉన్నది ఏంటంటే హెచ్చించుకునేవాడు. బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు ఉండాలి. బిడ్డ వలె తను తాను హెచ్చించుకునేవాడు నిత్యముగా. కాబట్టి ఎవడు గొప్పవాడు కాదు అనిచ్చాం కాబట్టి బిడ్డ వలె తను తాను హెచ్చించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనిపించుకోవడం. కాబట్టి అది తప్పు. నెక్స్ట్ 94 క్వశ్చన్. మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభించిన అది పరలోకమందున తండ్రి వనవానికి దొరుకును. రిఫరెన్స్ రాయము. 1 మత్తయి సువార్త 18 అధ్యాయం 19 వచనం. 2 మత్తయి సువార్త 17 అధ్యాయం 17 వచనం. 3 మత్తయి సువార్త 17 అధ్యాయం 27 వచనం. 4 మత్తయి సువార్త 19 అధ్యాయం 23 వచనం. ద రైట్ ఆన్సర్ మత్తయి సువార్త 18 అధ్యాయం 19 వచనం. 95. యేసు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు మరియు ఎంతమంది స్వరం వినబడింది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చి 4 + 1 = 5, 4 + 3 = 7, 4 + 2 = 6, 4 + 3 + 4 = 7. ద రైట్ ఆన్సర్ 4 + 3 = 7. యేసు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? పేతురు, యాకోబు, యోహాను, యేసు ప్రభు గారు. 4 ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారంటే 4. పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకుని కొండెక్కి యేసు ప్రభు వెళ్ళారు. అంటే 3 శిష్యులు, అక్కడ 4 ఉన్నారు. ఎంతమంది స్వరము వినబడింది అన్నాం అక్కడ. ఎంతమంది స్వరము వినబడింది? ఎంతమంది స్వరం వినపడింది? అక్కడ కొండ మీద 3 స్వరం వినపడుతుంది. వారికి ఎవరెవరు కనపడతారో? మోషేయు, ఏలియావు వారికి కనబడతారు. తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని స్వరం వినబడుతుందట. కాబట్టి అక్కడ 3 ఏలియా, మోషే, తండ్రి అయిన వినపడుతున్నాయి. కాబట్టి 4 + 3 = 7 ఆన్సర్ రైట్ అన్నమాట. నెక్స్ట్ 10,000 తలంతులు ఇంటూ 3,600 అంటే ఒక తలాంతి = 3,600. అక్కడ 10,000 తలంతులు ఒక అప్పు ఉంటాడు ఒక అతను. క్యాల్కులేట్ చేస్తే ఎంత అనేది మనం చూసుకోవాలి. రైట్ ఆన్సర్ ఏంటంటే 3,60,00,000 వస్తుంది. 3,60,00,000 వస్తుంది. మొదటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 97 క్వశ్చన్. నపుంసకుల గురించి సరికాని దాన్ని క్రింది వాటిలో గుర్తించము. నపుంసకుల గురించి క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించము. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. వివాహము నిమిత్తము తమ తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు. 4 పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు. తప్పుగా సరికానిదంటే ఏంటంటే వివాహము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు అన్నది తప్పు. బైబిల్లో లేదు అది. మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు ఉన్నారు. కానీ వివాహం నిమిత్తం తమను తాము నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు ఉన్నట్టుగా బైబిల్ చెప్పలేదు. కాబట్టి అది సరికాని చేత అన్నమాట. నెక్స్ట్ 98. యేసు నామ నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఎన్ని రెట్లు ప్రతిఫలం పొందును? 1000 రెట్లు, 2 7 రెట్లు, 3 100 రెట్లు, 4 10,000 రెట్లు. ద రైట్ ఆన్సర్ 100 రెట్లు. నెక్స్ట్ 99. పేతురు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమింపబడును? 1 7 మార్లు మట్టుకు, 2 70 సంవత్సరాల వరకు, 3 100 సంవత్సరాల వరకు, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఏంటంటే 70 సంవత్సరాల వరకు. అంటే మనిషి ఆయుస్సు 70 సంవత్సరాలు కాబట్టి మనం బ్రతికున్నంత కాలం కూడా మన సహోదరుని క్షమిస్తూనే ఉండాలని ప్రభు చెప్తున్నారు. నెక్స్ట్ 100 క్వశ్చన్. యేసు ఎన్ని దినముల తర్వాత కొండ మీద రూపాంతరం పొందెను? 1 40 దినముల తర్వాత, 2 3 దినముల తర్వాత, 3 6 దినముల తర్వాత, 4 7 దినముల తర్వాత. ద రైట్ ఆన్సర్ 6 దినముల తర్వాత. 6 దినముల తర్వాత ప్రభువారు రూపాంతరం చెందినట్లుగా మనం చూడవచ్చు.
నెక్స్ట్ ఒక తలాంతి ఇచ్చుకొట్టు డాష్, ఒక తలాంతి ఇచ్చుకొట్టు డాష్. ఒకటి 1000 రూపాయలు, రెండు 3600 రూపాయలు, మూడు రూపాయి, 400 రూపాయలు. ద రైట్ ఆన్సర్ 3600 రూపాయలు. నెక్స్ట్ యేసు పరలోక రాజ్యము ఎలాంటి వారిదని ఎవరి గురించి చెప్పడం జరిగింది? ఒకటి నపుంసకుల గురించి, రెండు వృద్ధుల గురించి, మూడు చిన్నపిల్లల గురించి, నాలుగు వితంతుల గురించి. ద రైట్ ఆన్సర్ చిన్నపిల్లల గురించి. నెక్స్ట్ 103. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఏగదూరుట సులువు. సరి అయిన దాన్ని మూడు తప్పు అంటే వాడు కరెక్ట్ ఆన్సర్ గుర్తించాలి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో గాడి దూరుట సులువు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో పావురం దూరుట సులువు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులువు. ద రైట్ ఆన్సర్ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులువు ప్రభు చెప్తారు. నెక్స్ట్ 104. యేసు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఈ క్రింది వాళ్ళలో అక్కడ లేని వారిని గుర్తించము. ఒకటి అల్పై కుమారుడైన యాకోబు, రెండు పేతురు అనబడిన సీమోను, మూడు జబదే కుమారుడైన యోహాను, నాలుగు జబదే కుమారుడైన యాకోబు. ద రైట్ ఆన్సర్ అల్పై కుమారుడైన యాకోబు లేడు అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, పరలోకమందు మీకు ధనము కలగాలంటే ఏం చేయాలి? ఒకటి ఆజ్ఞలు పాటించాలి, రెండు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, మూడు నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వాలి, నాలుగు పైవన్నీ సరైనవే. ద రైట్ ఆన్సర్ నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వాలి. నీ పరలోకమందు ధనం కలగాలంటే నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వాలి. నెక్స్ట్ 106 క్వశ్చన్, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ఆప్షన్స్: అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. రెండు, మీరు యుద్ధంలో గూర్చి యుద్ధ సమాచారం గూర్చి విందురు గాని అవి జరగవలసినవి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. మూడు, అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. నాలుగు, పైవన్నీ సరైనవే. ద రైట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 107 క్వశ్చన్, వేదనలకు ప్రారంభమయ్యాయి. కరువులు, వరదలు, రెండు భూకంపాలు, సునామీలు, మూడు కరువులు, తెగుళ్ళు, నాలుగు కరువులు, భూకంపాలు. ద రైట్ ఆన్సర్ కరువులు, భూకంపాలు. వేదన ప్రారంభం. 108 క్వశ్చన్, యేసు మరణించిన తర్వాత యేసు దేహమును తనకిమ్మని పిలాతును అడిగిన శిష్యుడు ఎవరు? ఒకటి అరిమతాయను యోసేపు, రెండు అల్పై కుమారుడైన యాకోబు, మూడు జబదే కుమారుడైన యోహాను, నాలుగు జబదే కుమారుడైన యాకోబు. ద రైట్ ఆన్సర్ అరిమతాయను యోసేపు. 109, యేసు నేను తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందుగా డాష్కి వెళ్ళదను. నేను తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందుగా డాష్కి వెళ్ళదను. ఒకటి బేతని ప్రాంతానికి, రెండు కపెర్నహూము ప్రాంతానికి, మూడు నాజరేతు ప్రాంతానికి, నాలుగు గలిలయ ప్రాంతానికి. ద రైట్ ఆన్సర్ గలిలయ ప్రాంతానికి. 110 క్వశ్చన్, యేసును మాయోపము చేత పట్టుకుని చంపాలని ఏకమై ఆలోచన చేసిన వారిలో లేని వారిని గుర్తించము. ముగ్గురు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒకరు లేని వారు ఉన్నారు. ఒకటి ప్రజల యొక్క పెద్దలు, రెండు కయ్యపని ప్రధాన యాజకుడు, మూడు ప్రధాన యాజకులు, నాలుగు శాస్త్రులు మరియు పరిశీలన. రైట్ ఆన్సర్ శాస్త్రులు మరియు పరిశీలన. 111, మనుష్య కుమారుని చూసిన ఆకాశం మంది ఎప్పుడు కనబడును? ఒకటి చీకటి సూర్యుని కమ్మినప్పుడు, రెండు చంద్రుడి కాంతిని ఇయ్యనప్పుడు, మూడు ఆకాశం నుండి నక్షత్రం రాలినప్పుడు, నాలుగు పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే. 112, యేసు సిలువను మోసిన వాడు? ఒకటి అల్పై కుమారుడైన సీమోను, రెండు కాననీయుడైన సీమోను, మూడు పేతురనబడిన సీమోను, నాలుగు కురేనీయుడైన సీమోను. రైట్ ఆన్సర్ నాలుగు కురేనీయుడైన సీమోను యేసు సిలువను మోసినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, యేసు అప్పగింపబడిన రాత్రి గెత్సేమనే తోటకు వెళ్ళి ఎన్నిసార్లు ప్రార్థించను? ఒకటి ఒకసారి, రెండు 3 సార్లు, మూడు 2 సార్లు, నాలుగు 7 సార్లు. ద రైట్ ఆన్సర్ 3 సార్లు ప్రార్థించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 114 క్వశ్చన్, ఎన్ని తలంతులు తీసుకుని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానికి సొమ్మును దాచిపెట్టెను? ఒకటి 1 తలంతు గలవాడు, రెండు 5 తలంతులు గలవాడు, మూడు 10 తలంతులు గలవాడు, నాలుగు 2 తలంతులు గలవాడు. ద రైట్ ఆన్సర్ 1 తలంతు గలవాడు. నెక్స్ట్ 115 క్వశ్చన్, మత్తయి సువార్త 20:1-13 వచనాలు ఎవరిని గూర్చి పేర్కొనడం జరిగింది? ఒకటి బుద్ధిగల కన్యలు, రెండు బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యకల గురించిన సంఘటన, రెండు రాజు కుడివైపున మరియు ఎడమవైపున ఉన్న వారిని తీర్పు తీసే సంఘటన, మూడు ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని అప్పగించిన సంఘటన, నాలుగు పస్కా పండుగ గురించిన సంఘటన.
రైట్ ఆన్సర్ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మత్తయి సువార్త 20 అధ్యాయం నుంచి 1 నుంచి 13 వచనం వరకు తెలియజేస్తున్నాయి. 116 ఇశ్రాయేలు కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని ప్రభువు నాకేమిచ్చిన ప్రకారం వాని కొమ్మరు వాని పొలంకిచ్చినని ఎవరి ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరిన. 1 యెషయా, 2 ఇర్మియా, 3 దానియేలు, 4 మీకా. రైట్ ఆన్సర్ ఇర్మియా. 117 12 సేనా వ్యూహాల కంటే అనగా ఎంతమంది యోధులు? 6,000 యోధులు, 2 72,000 యోధులు, 3 36,000 యోధులు, 4 10,000 యోధులు. రైట్ ఆన్సర్ 72,000 మంది యోధులు. 118 తన మహిమతో మనుష్య కుమారుడు ఆకాశముతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనను అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. అయితే తన కుడి వైపున వారిని ఏ విధంగా పోల్చెను? 1 గొర్రె స్వభావం గల వారుగా, 2 ఆశీర్వదించబడిన వారుగా, 3 నీతిమంతులుగా, 4 పైవన్నీ సరైనవి. రైట్ ఆన్సర్ పైవన్నీ సరైనవి. 119 క్వశ్చన్ బరబ్బాను విడిచిపెట్టమని అడుగుటకు యేసును సంహరించుటకు జనసమూహాన్ని ప్రేరేపించిన వారు ఎవరు? 1 శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు, 2 ప్రధాన యాజకులు పెద్దలు, 3 ప్రధాన యాజకులు పెద్దలు కయాప, 4 శాస్త్రులు పరిసయ్యులు. రైట్ ఆన్సర్ ప్రధాన యాజకులు పెద్దలు కలిసి బరబ్బాను విడిచిపెట్టమని యేసుని సంహరించమని జనసమూహాన్ని ప్రేరేపించిన వారు ఎవరంటే ప్రధాన యాజకులు పెద్దలు. 120 యేసు శిష్యులతో కూడా గెత్సేమని అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడనే కూర్చోండి అని ఎంతమంది శిష్యులతో చెప్పడం జరిగింది? ఇక్కడ చూసుకున్నట్లయితే 8 మందిగురు, 2 ముగ్గురు, 3 9 మంది, 4 10 మంది. రైట్ ఆన్సర్ 8 మందిగురు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పటికి అక్కడ ఒక శిష్యుడు ఉండడం ఎవరంటే ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించడానికి సైనికులు తీసుకురావడానికి వెళ్తాడు. అంటే అతను అక్కడ లేడు. అంటే ఇంకెంతమంది అంటారు? 12 మందిలో ఒకరు తీసుకెళ్తే 11 మంది. 11 మందిలో ముగ్గురు తీసుకుని పేతురు, యాకోబు, యోహాను ఆయన ముగ్గురిని తీసుకెళ్లి కొంత దూరం వెళ్ళి మిగతా 8 మంది వ్యక్తి ఇక్కడ అంటారన్నమాట. ఏమనంటే నేను మీకు గెస్సమనే చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయబోయే వరకు మీరు ఇక్కడే కూర్చుండని ఎంతమందితో చెప్పడం జరిగిందంటే 8 మందితో చెప్తారు. అంటే 8 మందికి చెప్పారు, ముగ్గురిని తీసుకుని వెళ్ళారు. అక్కడికి 11 మంది. ఒక వ్యక్తి బందిపోటు దొంగను తీసుకురావడానికి వెళ్తామట. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ 121 నేటి వరకు యూదుల్లో యేసు మరణం నుండి తిరిగి 3వ దినమున లేవలేదని నమ్మకపోవడానికి కారణం ఏమిటి అని చూసుకున్నట్లయితే వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోరని మీరు చెప్పుడి అని సైనికులు చేసి చెప్పించారు. 2 అప్పుడు ఆ సైనికులు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేశారు. 3 ఈ మాటలు యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. కాబట్టి 4ది పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ అన్నమాట. 122 క్వశ్చన్ ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంటెను. అప్పుడు మహాభూకంపము కలిగిన ఆ దూత స్వరూపము డాష్ వలె ఉండెను. 1 సూర్యుని వలె, 2 అగ్ని జ్వాలల వలె, 3 మెరుపు వలె, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ మెరుపు వలె. నెక్స్ట్ మత్తయి సువార్తలోని మొత్తం వచనాల సంఖ్య. మత్తయి సువార్తలోని మొత్తం వచనాల సంఖ్య 1 1053, 2 1092, 3 976, 4 1071. ద రైట్ ఆన్సర్ 1071. నెక్స్ట్ 124 మత్తయి సువార్తలోని అత్యధిక వచనాలు కలిగిన అధ్యాయం ఏది? మత్తయి సువార్తలోని అత్యధిక వచనాలు కలిగిన అధ్యాయం ఏది? 1 24, 2 27 అధ్యాయం, 3 26 అధ్యాయం, 4 13 అధ్యాయం. ద రైట్ ఆన్సర్ 26వ అధ్యాయం. నెక్స్ట్ మత్తయి సువార్తలోని మొత్తం అధ్యాయాల సంఖ్య 28, 2 23, 3 25, 4 20. ద రైట్ ఆన్సర్ 28. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మత్తయి సువార్తలోని అత్యల్ప వచనాలు కలిగిన అధ్యాయం ఏది? అత్యల్ప వచనాలు కలిగిన అధ్యాయం ఏది? 1 9వ అధ్యాయం, 2 28వ అధ్యాయం, 3 3వ అధ్యాయం, 4 7వ అధ్యాయం. ద రైట్ ఆన్సర్ 3వ అధ్యాయం.